మిత్రులందరూ గమనించాల్సిన విషయం అంటే గత దశాబ్దాల కాలంగా ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి ఉచిత పథకమైన కావచ్చు, ప్రభుత్వ పథకమైన కావచ్చు, దాన్ని ప్రతి ఒక్కటి అమలు చేసేటప్పుడు రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు మాత్రమే, పర్సన్స్ మాత్రమే దీన్ని చేయాలి, అమలు చేయడం జరుగుతుంది. అయితే అదేదో ముందే ఓట్ల ముందుకు అదే విషయం చెప్తే సరిపోయేది. మరి ఓట్లు మాత్రం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే వేయాలి, వాళ్ళకే ఈ లబ్ధి చేకూరుస్తుంది, మేము వాళ్ళకే చేయగలుగుతున్న విషయం ముందస్తుగానే చెప్పుంటే బాగుండేది. సరే, అదేవిధంగా చూసినట్టే గత 10 సంవత్సరాల నుంచి అయినా సరే రేషన్ కార్డులు జారీ చేయడంలో ప్రతి ఒక్క ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే రేషన్ కార్డు జాప్యంలో చాలా వరకు దాన్ని అమలు చేయడంలో విఫలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులు పెరిగినట్టయితే ప్రభుత్వానికి ఉచిత పథకాల ఖర్చు పెరుగుతుంది. ఇక ఖర్చు పెరిగితే ఆ పథకాన్ని అమలు చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికైనా ఉచిత పథకాలకి రేషన్ కార్డుని జత చేయడం అని తీసేయండి.